టుడే వీ హ్యావ్ ది లెజెండరీ బజాజ్ పల్సర్ RS 200. ఒకప్పుడు NS 200 కానీ RS 200 కానీ మార్కెట్ ని లిటరల్ గా షేక్ చేసేసినాయి అన్నమాట. ఈ బైక్ లాంచ్ అయ్యి మోర్ దెన్ 10 years అయినప్పటికీ కూడా RS 200 లో మనకి మేజర్ అప్డేట్స్ ఏం చేయలేదు. ఫైనల్ గా 2025 లో అప్డేట్ చేశారు. అవేంటో కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. మన దగ్గర రెడ్ అండ్ బ్లాక్ కలర్ అయితే ఉంది. దీంట్లో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇంతకు ముందు మనకి ప్రొజెక్టర్ లైట్స్ అనేవి హాలోజన్ లో ఉండేవి, ఇప్పుడు LED కి అయితే అప్డేట్ చేస్తారు. సో బెటర్ విజిబిలిటీ అనేది ఉంటుంది అండ్ దీని యొక్క లుక్స్ కి చాలా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. నైట్ టైమ్ లో అయితే చాలా అగ్రెసివ్ కనిపిస్తుంది అండ్ వైట్ కలర్ మనకి ట్రాన్స్పరెంట్ విండ్షీల్డ్ ఇచ్చారు. అండ్ ప్రజెంట్ దీంట్లో మిరర్స్ అనేది ఇన్స్టాల్ చేసలేవు. ఇక్కడ మనకి మిరర్స్ అయితే వస్తాయి, ఫోల్డబుల్ మిరర్స్. అలాగే నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఫ్రంట్ లో ఇచ్చారు అండ్ ఇక్కడ 2 మనకి రెడ్ కలర్ స్ట్రైప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చాలా అగ్రెసివ్ గా అనిపిస్తుంది. ఇంకొక అప్డేట్ అనేది దీంట్లో మనకు LED ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, కానీ ఇప్పటికి కూడా దీంట్లో హజార్డ్ స్విచ్ అనేది అప్డేట్ చేయలేదు. అండ్ ఇది ఒక ఫుల్లీ ఫేడ్ మోటార్ సైకిల్ కాబట్టి మనకి ప్యానల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్రంట్ ఫెండర్ కూడా మనకి చేంజ్ అయిపోయింది. అండ్ బ్రేక్స్ గురించి మాట్లాడితే దీంట్లో 300mm పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది విత్ గ్రామెకా క్యాలిపర్స్. ఇంతకు ముందు మనకి క్యాలిపర్స్ అనేవి వేరే బ్రాండ్ ఉండేవి, ఇప్పుడు గ్రామెకావి తీసుకున్నారు. మనకి 110 సెక్షన్ టైర్ ఉంది, రియర్ లో మనకి 140 సెక్షన్ టైర్ ఉంది. అండ్ ఇప్పటికి కూడా దీంట్లో 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇస్తున్నారు. USD అప్డేట్ అనేది చేయాల్సింది, నెక్స్ట్ అప్డేట్ లో మేబీ చూద్దాం ఇస్తారో లేదో. దేనికుంటే ప్లస్ పాయింట్స్ అయితే దానికి ఉంటాయి. ప్రజెంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ USD ఫోక్స్ ఇస్తుంటే బాగుండేది, ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ ఇది టోటల్లీ మనకి ఫేడ్ మోటార్ సైకిల్ కాబట్టి మనకి ప్యానల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. టోటల్ కూడా ఫైబర్ క్వాలిటీ వస్తుంది. ఇక్కడ మనకి రేస్ స్పోర్ట్ అని చెప్పేసి ఉంది, అంటే RS అన్నమాట. NS అంటే నేకెడ్ స్పోర్ట్. అండ్ ఇంజన్ ఒక కేసింగ్ అనేది టోటల్ గా మారిపోయింది. దీంట్లో టెక్నికల్ గా మాట్లాడుకుంటే 199.5cc 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ వస్తుంది, 24.5 PS పవర్, అలాగే 18.7 Nm టార్క్ వస్తుంది. అండ్ ఇది DTSI ఇంజన్ అయితే కాదు. అండ్ ఇక్కడ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 157 ఉంది, ఇక్కడ 200 స్టిక్కరింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ప్రతి ఒక్క బైక్ లో వాళ్ళు DTSI అనేది రిమూవ్ చేస్తున్నారు. దీంట్లో పెరిమీటర్ ఫ్రేమ్ ఉంది ఫర్ బెటర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ స్టెబిలిటీ. అండ్ ఫుట్ పెక్స్ కూడా కొద్దిగా మనకి డిజైన్ లో చేంజ్ అయితే ఉంది. అండ్ ఎగ్జాస్ట్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ ఉంది, దీంట్లో ఎటువంటి చేంజ్ అనేది లేదు. అండ్ రియర్ ఫుట్ పెక్స్ క్వాలిటీ కూడా మనకి డీసెంట్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ అయితే ఉంటుంది, మరీ ప్రీమియం లెవెల్లో అయితే ఉండదు. రియర్ లో మనకి నైట్రాక్స్ గ్యాస్ చార్జర్ మోనోషాక్ అబ్జర్వర్ ఇచ్చారు, ఇది మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ తో వస్తుంది. అండ్ రియర్ లో మనకి 140/70 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి, కానీ ఇది నాన్ రేడియల్ టైర్. ఇప్పటికి కూడా రేడియల్ టైర్ కి అప్గ్రేడ్ అయితే చేయట్లేదు వీళ్ళు. టైర్ ఇంకా సస్పెన్షన్ అనేది మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట ఈ మోటార్ సైకిల్లో. అండ్ రియర్ చూసుకుంటే మనకి 230mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ డ్యూయల్ ఛానల్ ABS. ట్రాక్షన్ కంట్రోల్ లాంటిది అయితే దీంట్లో అవసరం కూడా లేదు నాకు తెలిసి. నెక్స్ట్ మనకి డీసెంట్ క్వాలిటీ టైర్ అగ్గర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫీమేల్ శారీ గార్డ్ ఉంది కానీ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు. అండ్ రీడిజైన్డ్ టైల్ లైట్ అయితే దీంట్లో మనకి ఉంది. ఇంతకు ముందున్న టైల్ లైట్ అనేది చాలా మందికి పర్సనల్ ఫేవరెట్ అనమాట. ఇప్పుడు చాలా మందికి ఇది నచ్చట్లేదు, లుక్ అనేది చాలా వియర్డ్గా ఉంది. అండ్ దీంట్లోనే మనకు ఇంటిగ్రేటెడ్ గా బ్రేక్ కూడా అయితే ఇచ్చారు కాబట్టి ఇండికేటర్స్ అండ్ బ్రేక్ ఒకే దాంట్లో ఇచ్చారు. ఇంట్లో మనం మామిడి తోరణాలు కడతాం కదా, అలాగైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ RS స్టిక్కరింగ్ అయితే ఉంది, RS అంటే రేస్డ్ పోర్ట్. అండ్ ఇక్కడే మనకి పిలియన్ కి హోల్డ్ చేయడానికి గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు. అండ్ డీసెంట్ ఇనఫ్ మనకి సీట్ కంఫర్ట్ అయితే ఉంటుంది పిలియన్ కోసం. రైడర్ కి మంచి అడిక్వేట్ సీట్ కంఫర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది మరీ లీన్ యాంగిల్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి చాలా కంఫర్టబుల్ గా రైడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. 810mm సీట్ హైట్ ఉంది కాబట్టి అరౌండ్ 5'5", 5'6" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఓవరాల్ వెయిట్ వచ్చేసి మనకి 167 kgs ఉంది. అండ్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడితే 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. NS 400Gలో ఉన్నట్టు దీంట్లో క్విక్ షిఫ్టర్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, సెంటర్ స్టాండ్ అయితే లేదు, మేబీ యాక్సరీస్ లో తీసుకోవచ్చు మీరు. ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది. అండ్ ఇంజన్ కేసింగ్ అనేది మనకి టోటల్ గా ఒక కాపర్ కలర్ లో ఇచ్చారు, చూడడానికి మాత్రం చాలా బాగుంది లుక్ అనేది. నెక్స్ట్ మనం ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే 13 లీటర్స్ ఉంది. మైలేజ్ అనేది అరౌండ్ ఒక 30 నుంచి 35 kmpl వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. అండ్ ట్యాంక్ పైన మనకు ఒక ట్యాంక్ గ్రిప్ అనేది ఇచ్చారు, లైక్ మీ చైన్ జిప్ కానీ మన కీస్ కానీ తాకి స్క్రాచెస్ పడకుండా అండ్ మంచిగా మీరు గ్రిప్ అయితే చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి గ్రిప్ లో ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ 3D పల్సర్ బ్రాండింగ్ ఉంది, E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది హై రేవింగ్ ఇంజన్ కాబట్టి మీరు కొద్దిగా మైలేజ్ లో అయితే కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ ఈ పల్సర్ బ్రాండింగ్ అనేది కొద్దిగా మనకు బ్లాక్ అవుట్ ఇస్తే ఇంకా బాగుండేది. నెక్స్ట్ దీంట్లో మనకి ఇంకొక అప్డేట్ గురించి మాట్లాడితే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది. ముందుతో కంపేర్ చేసుకుంటే క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా లైట్ అయింది. హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఒకే దాంట్లో ఇచ్చారు. అండ్ మోడ్ బటన్ ఉంది. స్విచెస్ లైక్ సేమ్ మీరు NS 200, N160 చూసినట్టే ఉంటాయి. బజాజ్ మోటార్ సైకిల్స్ లో నాకు మెయిన్ గా నచ్చేది ఏంటంటే దీని యొక్క బ్యాక్ లిట్ లైట్ అన్నమాట. నైట్ టైమ్ లో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. నా దగ్గర ఉన్న పల్సర్ 150 లో కూడా సేమ్ ఇవే ఉంటాయి. నాకు తెలిసి కీ యొక్క డిజైన్ అనేది చేంజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ స్వైప్ అప్ అయితే చూడండి, దీంట్లో ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, లైక్ NS 400Z ఉంది కదా అలాంటిది మన కలర్ఫుల్ మీటర్ ఉంది, కానీ సేమ్ అయితే కాదు. అండ్ దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, అలాగే 3 ABS మోడ్స్ అయితే ఉన్నాయి.
పైన మనకి ఆర్‌పిఎం, టైమ్, ఇక్కడ లో ఫ్యూల్, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇక్కడ బ్లూటూత్ కనెక్టెడ్ ఫీచర్స్ అని కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి. ప్రెజెంట్ ఇంజిన్ ఆఫ్ ఉంది కాబట్టి ఇంజిన్ ఆఫ్ అని చూపిస్తుంది. అండ్ మళ్ళీ ఒకసారి స్వైప్ అప్ అయితే చూపిస్తాను. ఇక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ లాంటివన్నీ కూడా చూపిస్తది. రోడ్, రెయిన్, ఆఫ్ రోడ్ అని చెప్పేసి 3 ఏబిఎస్ మోడ్స్ ఉన్నాయి. అండ్ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మోడ్ అండ్ సెట్ బటన్ ఉంది మీరు మీటర్ కంట్రోల్ చేయడానికి. అండ్ ఇక్కడ ఉన్న మోడ్ బటన్ తో కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. లైక్ మోడ్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏబిఎస్ ఎర్రర్ చూపిస్తుంది, రీఫ్యూల్ చూపిస్తుంది, అలాగే పల్సర్ కనెక్ట్ ఒక కోడ్ అనేది చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇన్స్టంట్ ఫ్యూల్ ఎకనామీ గానీ, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఇవన్నీ కూడా దీంట్లో అయితే ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ నుంచి మనం రోడ్ గానీ, రెయిన్ గానీ, ఆఫ్ రోడ్ గానీ మనం మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ లో కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూల్ ఇండికేటర్ గానీ, పైన ఆర్‌పిఎం, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్, ఓడో గానీ, అండ్ ఇన్స్టంట్ ఫ్యూల్ ఎకనామీ, ఇక్కడ 3 మోడ్స్ అయితే ఉన్నాయి. రోడ్, రెయిన్ అండ్ ఆఫ్ రోడ్. ఆఫ్ రోడ్ లో అయితే మనకి రియర్ ఏబిఎస్ అనేది టోటల్ గా టర్న్ ఆఫ్ అయిపోతుంది. యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఏ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ బి ఉంది, అలాగే వార్నింగ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం సెట్టింగ్స్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్స్టంట్ ఫ్యూల్ ఎకనామీ అయితే ఉంది. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుంది. అండ్ సైడ్ స్టాండ్ కానీ, లో బ్యాటరీ అండ్ సర్వీస్ డ్యూ ఇండికేషన్ ఇవన్నీ కూడా దీంట్లో చూపిస్తుంది. నాకైతే పర్సనల్గా దీంట్లో ఉన్న ఓల్డ్ అనలాగ్ మీటర్ అయితే మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ మీటర్ అన్నమాట. ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడితే 2,20,000 రూపీస్ ఉంది. ఎవరైతే నియర్ బై థర్డ్ బండ్ ఎనీ మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటే వివిసి బజాజ్ వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. మన ఛానల్ రిఫరెన్స్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ 2026లో RS 200 ఎవరు తీసుకోవాలి అని అంటే, సో ఎవరి బడ్జెట్ అయితే 2,20,000 ఉంది, వాళ్ళకి ఒక పవర్ఫుల్ 200cc స్పోర్ట్స్ బైక్ కావాలి, అది కూడా ఫేరింగ్ కేటగిరీలో అనుకుంటే మీరు RS 200 అయితే కన్సిడర్ చేయొచ్చు. అలాగే మనకి నేకెడ్ సెగ్మెంట్ లో కావాలంటే ఆల్రెడీ మనకు NS 200 అనేది అక్కడ ఉంది. మనం ఇంకొద్దిగా ప్రైస్ అనేది యాడ్ చేసుకున్నట్టయితే బజాజ్ నుంచే NS 400Z అనేది వస్తుంది. ఒక 400cc పవర్ఫుల్ మోటార్ సైకిల్ అన్నమాట. దాంట్లో ఫీచర్స్, టైర్స్, బ్రేక్స్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి దీంతో కంపేర్ చేసుకుంటే. కానీ మనకి RS 200 అనేది చాలా డిఫరెంట్ కేటగిరీ, అదే NS 400Z అనేది ఒక డిఫరెంట్ కేటగిరీ. మీరు ఇదే ప్రైస్ రేంజ్ లో చూసుకున్నట్టయితే యమహా నుంచి R15 వర్షన్ 4 వస్తుంది. ఈ బైక్ యొక్క మార్కెట్ ని డౌన్ చేయడానికి మెయిన్ రీజన్ అనేది R15 అన్నమాట. దాని యొక్క ఇంజన్ దీనికన్నా చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆల్మోస్ట్ దీనికి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. లైక్ దాంట్లో ఉన్న ఫీచర్స్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. టైర్స్ కానీ, బ్రేక్స్ కానీ, క్విక్ షిఫ్టర్, స్పీడోమీటర్, అండ్ దాని యొక్క లైట్ వెయిట్, అండ్ మెయిన్గా ఏంటంటే దాంట్లో పర్ఫార్మెన్స్తో పాటు మనకి మైలేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఈ బైక్లో నాకు ఇప్పటివరకు నచ్చింది ఏంటంటే దీని యొక్క సస్పెన్షన్ అండ్ దీని యొక్క టైర్స్ నాన్ రేడియల్ టైర్స్ వస్తున్నాయి, అలాగే టెలిస్కోపిక్ ఫోక్స్ వస్తున్నాయి. ఇంత పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్కి